వాళ్ళని దెబ్బ కొట్టి మనం పైకి వెళ్ళాలనే ఆలోచన పొరపాటును కూడా పెట్టుకోకూడదు. ఒకడు ఎదుగుతుంటే వాడి కాలు లాగితే ఆడు కింద పడిపోతాడు, అప్పుడు నేను పైన ఉంటాను కదా అని అనుకుంటే, కాలు లాగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కాలు పట్టుకోవాలిగా, అప్పుడే దిగజారిపోయినట్టు. అంతే కదండి. ఒకడు ఎదుగుతున్నాడు, ఆని కిందకి లాగైతే ఆడు కింద ఉంటాడు, అప్పుడు నేను పైన ఉంటాను, నేనే పై స్థానంలో ఉంటాను అనుకున్నాడు. అందుకు నేను చేశాడు, ఎదిగేవాడికి ఆ జుట్టు దొరకదుగా, కాలు దొరికింది, లా కిందకి రాని రెండు చేతులు కాలేలా పట్టుకున్నాడు. అప్పుడే నువ్వు కాళ్ళ మీద పడ్డావు, ఇంకేంటి నీకు గౌరవం? ఒకని కిందకి లాగాలని చూసేవాడికి ఎప్పుడూ గౌరవం ఉండదు. దేవుడు పొరపాటును కూడా ఇవ్వడు. లేదు నువ్వు పత్రేసుకునే తిను, అవసరమైతే పస్తులుండు, ఓ పండుగ వచ్చినా ఓ కొత్త చొక్కా ఓ కొత్త చీర కొనుక్కోలేని స్థితిలో నువ్వు ఉన్నా పర్వాలేదు, నా దగ్గర వస్తువులు లేకపోయినా నా దగ్గర ధనం లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు కదా అని సరిపెట్టేసుకో. ఆ సంతృప్తితో నీతిగా న్యాయంగా భక్తి చేయి. ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్పి దేవుడు మాకు ఆ మేలు చేశాడు ఈ మేలు చేశాడని చెప్తే మనస్ఫూర్తిగా సంతోషించు. వాళ్ళే ఇంత మేలు వారి జరిగిందంటే, ఒకటి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, రెండోది వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో, ఇంత ఘనమైన కార్యం ఆ కుటుంబంలో జరిగిందంటే దేవుని కృప ఎంత ఆ ఇంట్లో ఉందో. ఈ మూడు విషయాలు నీ మనసులో అనుకుని మనస్ఫూర్తిగా ఇంకా వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసి, అదే ప్రార్థనలో చివర నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా అని అడుగు. వాళ్ళను మించిన స్థితి దేవుణ్ణి ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎలా జరుగుద్ది అనేది నీకు తెలవకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు. నీరు ద్రాక్షరసంగా ఎలా మారిందనేది ఎవరికి తెలియదు, ఆయన చేశాడు. మారా మధురంగా ఎలా మారిందనేది ఎవరికి తెలియదు, కానీ ఆయన చేశాడు. అట్లాగే మా బ్రతుకులు కూడా ఎలా మారతాయి అని వేదన చెందాల్సిన పరిస్థితి లేదు. దేవుని చేతి నీడలోనే ఉండండి. కష్టమో సుఖమో ఆయన నీడలోనే ఉండండి. ఇవాళ దెబ్బ తగిలినా, ఇవాళ మోసపోయినా, ఇవాళ నష్టం కలిగినా, ఇవాళ మీకు దుఃఖం ఎదురైనా, అనారోగ్యం వచ్చినా, నా అనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా, ఏది జరిగినా దేవుని చేతి నీడలోనే మీరు ఉండండి. దేవుడు మీరు ఊహించని రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.